వచ్చేసి 4th యూనిట్ ఎలక్ట్రానిక్స్ ఈడీసీలో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్లో 4th యూనిట్ చూసుకుంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండ్ మాస్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. దాని యొక్క నేమ్ వచ్చేసి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండ్ మాస్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ యొక్క నేమ్ అదే. ఇప్పుడు 4th యూనిట్ నేమ్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద అప్లికేషన్స్ ఆఫ్ జేఫెట్ యొక్క అప్లికేషన్ చూసుకుంటే కరెంట్ సోర్స్, కాన్స్టెంట్ కరెంట్ సోర్స్, బఫర్ యాంప్లిఫైర్, ఎలక్ట్రానిక్ స్విచ్, ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, నెక్స్ట్ ఇంపిడెన్స్ వైడ్ బ్యాండ్ యాంప్లిఫైర్, నెక్స్ట్ వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్ వివిఆర్ ఆర్ వోల్టేజ్ డెవలప్మెంట్ రెసిస్టర్ విడిఆర్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాపర్. ఈ జేఫెట్ అనేది ఈ అన్ని దాంట్లకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ బి క్వశ్చన్ చూసుకుంటే పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఏంది? Pinch off voltage of junction field effect transistor. JFET is the voltage at which transistor is turned off. ఇక్కడ JFETలో వోల్టేజ్ అనేది ఆఫ్లో ఉంటే ఇట్ ఈస్ ద వోల్టేజ్ బిట్వీన్ గేట్ అండ్ డ్రెయిన్ ఎండ్ ఆఫ్ ద ఛానల్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, అక్కడ ఆ ట్రాన్సిస్టర్లో దాని యొక్క వోల్టేజ్ అనేది ఆఫ్ స్టేట్లో ఉంటే దాన్నే పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాము. ఆ వోల్టేజ్ దేనికి మధ్యలో ఉంటుంది? గేట్కు డ్రెయిన్కి మధ్యలో ఉంటుంది. ఆ వోల్టేజ్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే క్లాసిఫై ద టైప్స్ ఆఫ్ జేఫెట్ విత్ ఇట్ సింబల్స్. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ జేఫెట్స్, ఎన్ ఛానల్ అండ్ పీ ఛానల్. ఇప్పుడు ఎన్ ఛానల్ అంటే మీకు క్లియర్గా తెలియాలి. ఎన్ ఛానల్ జేఫెట్ అంటే చూడండి, గేట్, డ్రెయిన్, సోర్స్. ఎన్ ఛానల్ అయితే యారో మార్క్ అనేది ఇలా లోపలికి ఉంటుంది. అదే పీ ఛానల్ అయితే ఇలా యారో మార్క్ అనేది అవుట్వర్డ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫార్వర్డ్, ఇది వచ్చేసి బ్యాక్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ఫెట్ యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ఫెట్ డివైస్ ఈజ్ టు బీ ఏబుల్ టు కంట్రోల్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఫాలో బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రెయిన్ టెర్మినల్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని ప్రిన్సిపల్ వచ్చేసి వోల్టేజ్ని కరెంట్ని కంట్రోల్గా ఫ్లో చేసేదానికి దేని మధ్యలో? డ్రెయిన్, సోర్స్ టెర్మినల్స్ యొక్క దాని యొక్క మధ్యలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డ్రెయిన్కి, సోర్స్కి మధ్యలో కరెంట్ అనేది కంట్రోల్లో ఫ్లో అవుతే దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ఫెట్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డ్రా సిఎంఓఎస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ మాస్ఫెట్, పీ మాస్ఫెట్ 2 కలిపేస్తే దాన్నే సిఎంఓఎస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది సోర్స్, ఇది డ్రెయిన్, ఇది సోర్స్, ఇది డ్రెయిన్. ఇది వచ్చేసి ఎన్హాన్స్ మాస్ఫెట్ అవన్నీ లాస్ట్ వీడియోలలో మీకు క్లియర్గా ఉంటాయి చూడండి. ఇక్కడ వచ్చేసి SiO2 సిలికాన్ ఆక్సైడ్ అనేది ఇక్కడ ఇది మరి 2 దాంట్ల మధ్యలో ప్లేస్ అయి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎన్వెల్, ఇది వచ్చేసి పీ సబ్స్ట్రేట్. ఇప్పుడు ఈ 2 దాంట్లని కలిపేదాన్ని CMOS స్ట్రక్చర్ అంటాం. దిస్ ఈజ్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ 4th యూనిట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.